ఇప్పుడు 22 మంది 23 హీరోలు ఉన్నారండి. అంటే టికెట్ దిగే హీరోలు. అంటే మరీ బీసీ హీరోలు చెప్పట్లా. కొంచెం కాస్ట్లీ హీరోలు 22 మంది ఉన్నారు మనకండి ఇండస్ట్రీలో అండి. 22 మంది మన సంవత్సరానికి 52 వారాలండి కదండి. 22 మంది ఒక్కొక్క హీరో 2 సినిమాలు చేస్తే అంటే 44 సినిమాలు అవుతాయి మనకి. ఈ 44 సినిమాల ఇండస్ట్రీ సర్వేలు అవుద్దండి. ఇప్పుడు ఎగ్జిబిటర్ నష్టపోతున్నాడు, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నాడు, ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు, ఫైనాన్స్ నష్టపోతున్నాడు, టెక్నీషియన్ నష్టపోతున్నారండి. ఎందుకు? సినిమాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తీయటం వల్ల. మీరు సపోజ్ ఒక వరుణ్ తేజ ఉన్నాడు, సంవత్సరానికి 5 సినిమాలు తీశాడు, లేదా 3 సినిమాలు తీయండి, తీస్తే ఏదో ఒకటి ఆడుతుంది. ఇప్పుడు ఫస్ట్ని మన బన్నీ వచ్చినప్పుడు మొదటి సినిమాకి ఇదేంటి మొఖం అలా ఉందేంటి, మూతి అలా ఉందేంటి, ఇది హీరో ఏంటి అన్నారండి. 2-3 సినిమాలు అలా కష్టపడి తీశారు, తీస్తే అలవాటు అయ్యాడు కదా. ఇప్పుడు ఎంత అయ్యాడు, ఏ స్టార్ అయ్యాడు ఇతను? పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు కదా. అలాగే చూస్తుంటే ఎవరైనా ఆర్టిస్ట్ అవుతారండి. నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, బన్నీ అన్న అతను మొదటి సినిమా చూసిన వాళ్ళు ఇదేంటి హీరో ఏంటి అనుకున్న వాళ్ళు ఇవాళ అతను పాన్ ఇండియా హీరో, 1000 కోట్ల రూపాయల హీరో కదా అతను. అలాగా ఇప్పుడు మనం హీరోలు ఉన్నారు, ప్లాఫ్లు తెస్తున్నారు వరుస పెట్టి. 22 మంది హీరోలు ఒక ఒట్టు పెట్టుకుని సంవత్సరం 2 సినిమాలు తీయాలి. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతోన్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ని సంప్రదించండి.